వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నా స్టైల్లో ఆలూ కర్రీ ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా నేను ఒక హాఫ్ కిలో ఆలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? ఈ గిన్నెలో వేసుకొని ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆలుని ఇట్లా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా ఉడికిపోతాయి. అందుకని నేను ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆలు అయితే బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇది తొక్క తీసుకొని పక్కన పెట్టుకొని, పక్కన ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఇది వేయడం తర్వాత ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ స్పూన్తో 4 తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేయడమైంది. పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసాను ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి. ఇందులోకి ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి తగ్గ సాల్ట్. పసుపు కొద్దిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది కర్రీ. మనం ఉడకబెట్టి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇప్పుడు ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆలు అనేది ఉడికిపోయాయి కాబట్టి ఇవి టమాటాలు మగ్గిన తర్వాత మనం ఆలు అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? టమాటాలు ఉడకాలి కాబట్టి ముందుగా నేను టమాటాలు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 టమాటా చిన్నవి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ కారం. ఇప్పుడు ఇవి టమాటాలు అన్నీ బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. మనకు గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఇవి బాగా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆలు పొట్టంతా తీసాను కదా. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే స్మాష్ చేసి వేసినా కూడా బాగానే ఉంటుంది కర్రీ. నేనైతే సన్నగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేశాను. ఇప్పుడు టమాటాలు అన్నీ వేగిపోయాయి కదా ఫ్రెండ్స్, ఈ ఆలు అనేది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ మనం వాటర్ ఏం పోయకుండా ఇలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత అప్పుడు మనం గ్రేవీ కోసం అనేది ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 10-15 మినిట్స్ ఇది మూత పెట్టేసి ఇలా ఉంచండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే ఆల్మోస్ట్ అవ్వింది. ఇందులో కొంచెము ధనియాల పొడి అవి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.